హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సోనా గార్డెన్. కొత్త మొక్కలు పెట్టాము, అవి వచ్చినాయి. సో ఏమేమి మొక్కలు పెట్టామో చూద్దాం. కూర అండి, ఈ పొన్నగంటి కూర మేము పెట్టుకున్నాము. ఇది యాక్చువల్లీ చాలా మంది ఏదో పిచ్చి కూర అనుకుంటారు. ఈ మధ్యకాలంలో అందరూ తింటున్నారు అండి. ఈ పొన్నగంటి కూరని ఇన్నాళ్ళు తినేవారు, ఇప్పుడు మధ్యలో మానేశారు. ఇప్పుడు మళ్ళీ పొన్నగంటి కూర యొక్క వాల్యూ తెలిసింది. సో అందరు ఇళ్ళలో పెంచుకుంటున్నారు. ఇప్పుడు బయట కూడా దీన్ని అమ్ముతున్నారు. ఇన్నాళ్ళు పొలాల్లో పిచ్చిగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నాము చక్కగా అండ్ ఫ్రెష్గా కోసుకోవడానికి. అండ్ ఆ తర్వాత కొమ్మని కొద్దిగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొన్న వీడియోస్లో చూపించినప్పుడు కొంచెం చీడగా ఉన్నట్టు అట్లా కనిపించింది కదా. ఇప్పుడు నీట్గా ఆకులు అవి తుంచేసుకున్నారు. కాండం గట్టిగా ఉంది అండ్ పువ్వులు కూడా నీట్గా వస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. ఈ మందారాలు ఎలా ఉంటాయంటే అటు పెద్ద మందారంలా కాదు, అటు ముందు మందారంలా కాదు, చిన్న సైజు మందారాలుగా ఉంటాయి. ఇవి చాలా మంది ఇష్టపడతారు కూడా. సో ఇది చక్కగా వస్తుంది. అండ్ ఇది కూడా ఆర్నమెంట్ ప్లాంట్ మేము ఒకసారి చూపించాం కదా. సో ఈ ఆర్నమెంట్ ప్లాంట్కి ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. మాకు ఇక్కడ మల్లెతుప్ప పక్కన మిరప చెట్టు, టొమాటో రెండు వచ్చేసినాయి. యాక్చువల్లీ ఇవి మేము వంట చేసినప్పుడు వాడిన వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ నుంచి వస్తున్నాయి అనమాట. రెండు కలిపి ఇచ్చేసుకున్నాం. రెండింటికి కూడా ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అండ్ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇవి కొన్ని రోజుల్లో ఫుల్గా వస్తాయి అనమాట. రెండు కలిసి ఉండడం వల్ల కలిసిపోయి కనిపిస్తున్నాయి. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది రెండింటిని చూసి. ఇది ఇప్పుడు సమ్మర్ కదండి, సో మేము ఎక్కువ పుచ్చకాయలు తెచ్చుకున్నాము. సో లెమన్ వాటర్ మెలన్స్ తినేసి ఆ గోడ అవతల పడేయటం వల్ల ఏమైందంటే వాటి నుంచి ఆ పడిన తొక్కు నుంచి వచ్చేసింది పాదు. ఇంకా ఇది పుదీనా చక్కగా టబ్లో పెట్టుకుంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలామంది అనుకుంటారు ఎండాకాలంలో ఆకుకూరలు పెంచకూడదు, అవి ఉండవు అని చెప్పేసి. కానీ మనం ప్రాపర్గా వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఎండ ఎక్కువ తగలకుండా ఇచ్చేసినట్లయితే అవి పెరుగుతాయి. మేము ఆరబెట్టే పెట్టాం, కానీ నీడబడిగే ప్రాంతాల్లో నేను పెట్టాను. పుదీనా 2 కొమ్మలు పెట్టగానే ఆ టబ్లో చూడండి నిండుగా ఏదో ఫ్లవర్ లాగా నీట్గా వచ్చేసింది పుదీనా మొత్తం. ఇంకా వాటితో పాటు నా గులాబీలు ఎప్పుడు ఉంటాయి. బీరపాదు ఒకటి పెట్టుకున్నాము, అది మేడ మీద కందెలో ఎక్కించాను. నిమ్మకాయ చెట్టు కూడా పూత వచ్చింది. నాకు టైం మొత్తం బాప్తోనే సరిపోతుంది. ఆ మొక్కలు పెట్టడానికి తవ్వలేదేవో కొన్నే పెట్టుకున్నాం. కాగి చూడండి వచ్చింది. సరే, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. సోనా గార్డెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.